గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ తమిళసై కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్సీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతున్నందున ఆ కేసు తేలే వరకు నియామకాలను నిలిపివేయాలని గవర్నర్ నిర్ణయించారు. ఇక ఎమ్మెల్సీ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు తేలే వరకు ప్రభుత్వం నుంచి కొత్తగా ప్రతిపాదనలు తీసుకోవద్దని గవర్నర్ నిర్ణయించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్సీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతున్నందున ఆ కేసు తేలే వరకు నియామకాలను నిలిపివేయాలని గవర్నర్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు తేలే వరకు ప్రభుత్వం నుంచి కొత్తగా ప్రతిపాదనలు తీసుకోవద్దని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక గవర్నర్ నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, గవర్నర్ కూడా రెండు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ సంబంధించి మళ్ళీ నియామకాలకైతే గవర్నర్ బ్రేక్ చేశారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్ అదేవిధంగా పూర్వ సత్యనారాయణలు తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలో తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా తెలంగాణ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిశీలన దృష్టిలో ఉంచుకొని ఆ రిక్విజిషన్లో సంబంధించి ఏదైతే పరిష్కారం లభించే వరకు కూడా రెండు ఎమ్మెల్సీల భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎలాంటి తీసుకోవచ్చని కూడా గవర్నర్ నిర్ణయించారు. అది ఎప్పుడైతే హైకోర్టులో క్లియర్ అయిన తర్వాతనే ఈ రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని కూడా గవర్నర్ నిర్ణయించారు. ఈ కొద్దిసేపటితోనే రాజ్భవన్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దాసోజు శ్రవణ్, పురాపత్రాలను ఇద్దరు కూడా ఇద్దరి పేర్లు కూడా గవర్నర్ కు పంపించినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరి అభ్యర్థిస్తాలను గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. అప్పటి నుంచి కూడా రిజెక్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇదైతే నవ్వుతూ వస్తుంది. ఈ గవర్నర్ కూడా సంబంధించి మరోసారి అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు ఎమ్మెల్సీలను భర్తీ చేయాలనుకుంది. అయితే ముఖ్యంగా ఒకటి కోదండరాంకు, అదేవిధంగా ఒకటి మైనార్టీ నేతకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ఇప్పుడు గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ఈ రెండు ఎమ్మెల్సీ సంబంధించి మళ్ళీ పెండింగ్ లోనే పడ్డాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ ను కలిసి ఈ రెండు గవర్నర్ కోట సంబంధించినటువంటి దానిపై మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. కానీ గవర్నర్ మాత్రం హైకోర్టులో కేసు ఉన్నందున ఖచ్చితంగా తేలే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కూడా గవర్నర్ భావిస్తున్నారు. ఓకే చందు, థ్యాంక్ యూ.